హైదరాబాద్ పాత బస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కరే ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 142 మంది పోలీసులు పాల్గొని సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు పోలీసులు సీజ్ చేశారు. అలాగే 6 మంది రౌడీ షీటర్లు, 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 3 సిలిండర్లు, 5 గంజాయి ప్యాకెట్లు, ఒక హుక్కా, 3 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాలను నియంత్రించేందుకు, ప్రజల భద్రతను పెంపొందించేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చార్మినార్ జోన్ డీసీపీ తెలిపారు. ఇక్కడ చార్మినార్ జోన్ పోలీస్ నుంచి రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో గంగానగర్ నాలా దగ్గర ఇది కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఏసీపీ మిర్చోక్ శ్యామ్ సుందర్ తర్వాత ఎస్హెచ్ఓ రెయిన్ బజార్ నేతాజీ ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. దాంట్లో ఒక ఆల్మోస్ట్ 150+ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మంచిగా మేజర్ సక్సెస్ ఇక్కడ మనకి వచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ 40+ మనము 2 వీలర్స్ విత్ ఇల్లీగల్ నెంబర్ ప్లేట్స్ అది సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం టోటల్ 6 రౌడీ షీటర్స్ కి అండ్ టోటల్ 9 సస్పెక్ట్ షీటర్స్ కి కూడా ఇక్కడ అప్రెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నడుస్తుంది. ఆ గురించి ఇది కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేస్తే దాంట్లో 3 ఇల్లీగల్ గ్యాస్ కూడా మనకి దొరికింది. దాంట్లో ఇది ఇల్లీగల్ గ్యాస్ ఫిల్లింగ్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక హుక్కా కూడా దొరికింది. తర్వాత ఇది ఒక రౌడీ షీటర్ ఇంట్లో కూడా ఇది 3 ప్యాకెట్స్ ఆఫ్ గాంజా, అట్ ద సేమ్ టైం 3 ఇల్లీగల్ నైఫ్స్ కూడా దొరికింది. సో ఇది కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఒక సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. కంటిన్యూస్ గా లాస్ట్ 10-15 డేస్ నుంచి చార్మినార్ జోన్ లో కంటిన్యూస్ గా ఇది కార్డన్ సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. సో ఈ పర్పస్ అంటే ఇక్కడ చాలా మంది వితౌట్ ఎనీ వెరిఫికేషన్ రెంటెడ్ ఇల్లు ఇస్తున్నారు. సో అదే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఇక్కడ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ కి కూడా